ఈ కార్యక్రమాన్ని మరి దేశ విదేశాల్లో నుంచి మరి యావత్ భారతదేశంలో నుండి వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ కూడా వందనాలు. గుడ్ ఈవినింగ్. మన భారతదేశంలో గత 10 సంవత్సరాల నుండి కుంభకోణాలు, స్కాములు అనేది అది ఒక సంస్కృతిగా, ఒక పరంపరగా మారిపోయింది అనేది జగమెరిగిన సత్యం. మీరు ఒకవేళ మరి 2016లో జరిగిన ఆ డిమానిటైజేషన్ తీసుకుంటే, ఆ డిమానిటైజేషన్ అనేది కూడా మరి అంటే నోట్ బందీ అని అంటారు హిందీలో. సో నోట్ బందీ డిమానిటైజేషన్ ఏదైతే జరిగిందో, भाइयों बहनों 8 नवंबर 2016 आज रात से 500 रुपए और 1000 के नोट अब से नहीं चलेगी అని చెప్పి ఏదైతే చెప్పారో, అప్పుడు మరి భారతదేశంలో ఉన్న కోట్లాది ప్రజలు బ్యాంకులు ఎదురుగా నిలబడి మరి ఆడవాళ్ళు వాళ్ళ గల్లా పెట్టెల్లో లేకపోతే పోపుల డబ్బాలో దాచిపెట్టుకున్న డబ్బుల్ని కూడా తీసి మరి బ్యాంకులో మార్పిడి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇవన్నీ జరుగుతున్న ఈ టైంలో పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్స్ ఏం కానివ్వండి, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు ఏం కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ నల్లధనాన్ని అంతా కూడా వైప్ చేసుకోవడానికి ఎన్నో వందల వేల కోట్ల రూపాయలు ఆయా బ్యాంకుల్లో వీళ్ళు అవుట్ ఆఫ్ ద వే మరి ఇలా దాచిపెట్టుకున్నారు ఏంటి, అవన్నీ న్యూస్లు మనం విన్నాం. ఆ తర్వాత మళ్ళీ రఫాల్ స్కామ్ అని, ఆ తర్వాత ఇంకా 1, 2 కాదు. ఇప్పుడు మనం ఏవైతే కోవిడ్ టైంలో మనం వ్యాక్సిన్స్ ఏపించుకున్నామో అది కూడా ఒక స్కామే. కోవిషీల్డ్ దాని మీద ఏవేవైతే దాని పారామీటర్స్ అన్ని చెక్ చేయాలి, లేకపోతే బేసిక్ టెస్ట్స్ ఏవేవైతే ల్యాబ్ లో జరగాలో అవి జరగకముందే భారతదేశ ప్రజల మీద వాటిల్ని వ్యాక్సిన్ ని వాడారు. ఆ తర్వాత ఆ వ్యాక్సిన్ ని తయారు చేసిన కంపెనీ వాళ్ళ దగ్గర నుండి 52 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్స్ గా కూడా తీసుకున్న మరి దాఖలాలు మనం చూసాం. మరి ఎలక్టోరల్ బాండ్ అనేది కూడా ఒక పెద్ద స్కామ్. ఇలా స్కామ్లే కాకుండా మరి ఇలా స్కాండల్స్ కూడా చాలా జరిగాయి. ప్రజ్వల్ రేవన్న సెక్స్ స్కామ్, ఇలాంటి సెక్స్ స్కాండల్, ఇలాంటి స్కాండల్స్ మరి ఎన్నో జరుగుతూ ఉన్నప్పటికీ మనం ఏమీ చేయలేమా, ఇది ఇక మన బతుకులు ఇంతేనా అనే విధంగా ఉన్న ఈ టైంలో మనకి ఎలక్షన్స్ వచ్చాయి. సో ఎలక్షన్స్ 2024లో ఇక మనం ఎలక్షన్స్ కి ప్రిపేర్ అవుతున్న ఈ టైంలో మే 5వ తారీఖున, అంటే ఇదే సంవత్సరం మే 5వ తారీఖున ఒక ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది, అంటే అమిడ్స్ట్ ద లోక్సభ ఎలక్షన్స్. సో దాని గురించి నీట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పే ముందు నేను ఒక చిన్న ప్రెజెంటేషన్ చూపిస్తాను. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే, నీట్ అండ్ క్లీన్ ఎడ్యుకేషన్ మాఫియా, ఇది తప్పకుండా ఎడ్యుకేషన్ మాఫియా అండి. పిల్లల్ని చదివించాలంటే మరి 2-3 ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే మన తెలుగు రాష్ట్రాల్లో ఉండి 1 1 1 2 2 2 3 3 మా స్టూడెంట్స్ సాధించిన ఘన విజయం అని చెప్పి ఇట్లాంటి అన్నెసెసరీ ప్రాపగండా పెట్టుకొని మరి 2-3 కాలేజీలు వాళ్ళు మాత్రమే లక్షల రూపాయలు స్టూడెంట్స్ దగ్గర నుంచి, స్టూడెంట్స్ పేరెంట్స్ దగ్గర నుంచి దండుకొని స్టూడెంట్స్ ని కేవలం జాంబీలుగా తయారు చేస్తున్నారు. వాళ్ళకి ఏమీ తెలియదు, బయట ప్రపంచం గురించి తెలియదు, జనరల్ నాలెడ్జ్ లేదు, లేదా ఏదన్నా చిన్న సమస్య వస్తే దాన్ని ఎలా ఎదుర్కోవాలి ఏమీ తెలియదు. కేవలం వాళ్ళ సిలబస్, పాఠ్య పుస్తకాల్లో ఏముందో అది మాత్రమే వచ్చు వాళ్ళకి. అంతవరకు మాత్రమే బుక్కు పురుగులుగా మరి మారుస్తూ ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఉన్నాయి. ఈ ఎడ్యుకేషన్ మాఫియా అనేది ఎట్లా అంటే లక్షల రూపాయలతో కూడింది. ఇది ఎలాగైతే వైద్య రంగం ఎలాగైతే లక్షల రూపాయలతో కూడిన ఒక పెద్ద మాఫియాగా మారిపోయిందో, దీన్ని కూడా మాఫియా అని నేను ఎందుకంటున్నానంటే, ఒక గర్భవతి అయిన స్త్రీ ప్రసవానికి మరి హాస్పిటల్కి వెళ్తే అవసరం ఉన్నా లేకపోయినా కూడా సిజరీన్ చేసి మరి ఆమె పొట్టగోసి మరి శిశువుని బయటకు తీసే రోజులు వచ్చేసినాయి. నమ్మడానికి వీల్లేదు. ఒక చనిపోయిన వ్యక్తిని హాస్పిటల్కి తీసుకెళ్తే ఇదిగో చికిత్స చేస్తున్నాం, అదిగో చికిత్స చేస్తున్నాం అని చెప్పి డ్రామాలు ఆడి తర్వాత పొద్దున్న తీసుకెళ్తే నెక్స్ట్ డే ఈయన చనిపోయాడు రాత్రిపూట అని చెప్పి అబద్ధాలు చెప్పి 5-6 లక్షల రూపాయలు కూడా దండుకున్న ఈ స్కాములు కూడా మనం ఎన్నో చూస్తున్నాం. సో ఎలాగైతే మనకి ఈ మన భారతదేశంలో ఈ వైద్య రంగంలో స్కామ్లు, మాఫియాలు ఉన్నాయో, అలాగే ఎడ్యుకేషన్ మాఫియా కూడా ఉంది. ఈ ఎడ్యుకేషన్ మాఫియా ఇప్పుడు ప్రస్తుతం ఎలా బయటపడిందో, అసలు ఇది ఏంటో మనం ఇప్పుడు చూడాల్సిన అవసరత ఎంతగానో ఉంది. మొట్టమొదటిగా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈ మాఫియా ఏదైతే ఉందో దీనికి నేను కూడా ఒక విక్టిమ్నే. నా 10th క్లాస్ 1994లో అయ్యింది. నా ఇంటర్మీడియట్ నేను ఎంపీసీ తీసుకున్నాను, మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఎంపీసీ తీసుకున్న తర్వాత 1996లో నేను మేలో ఎంసెట్ ఎగ్జామ్ ఫస్ట్ టైం రాశాను.
ఎంసెట్ ఎగ్జామ్ ఫస్ట్ టైం రాసినప్పుడు అది ఎస్వి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు కండక్ట్ చేశారు. ఆ ఎగ్జామ్ కి ముందే ఈ పేపర్ లీక్ అయిపోయింది ఆ టైంలో 1996 లో. సో ఆ తర్వాత అది కోర్టులో కేసు పడింది. తర్వాత కోర్టు మళ్ళీ జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ ఏమిచ్చిందంటే మీరు మళ్ళీ ఎగ్జామ్ ని కండక్ట్ చేయండి అని. సో సెప్టెంబర్ లో మళ్ళీ కండక్ట్ అయ్యింది. ఇదంతా పెద్ద ప్రాసెస్. నేను ఫస్ట్ టైం అయితే ఎగ్జామ్ బాగా రాశాను, కానీ సెకండ్ టైం నేను ఎగ్జామ్ రాసేసరికి నా ర్యాంక్ వచ్చేసి దగ్గరగా 18,000 ర్యాంక్ వచ్చింది. 18,000 ర్యాంక్ వచ్చింది కదండి, సీట్ వస్తుంది కదా అంటారేమో. ఐఎమ్ టాకింగ్ అబౌట్ 1996. ఆ సమయంలో అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు మన అప్పట్లో ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో లేవు. సో నాకు సీట్ దొరకలేదు. ఇక గమ్మున నేను మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ దాన్ని నేను బీఎస్సీ తీసుకొని బీఎస్సీ చదువుతున్న టైంలో ఇంకా ఎయిర్ ఫోర్స్ లో నేను ఎన్రోల్ అవ్వడం జరిగింది. సో ఇలా 1996 లో నాకు తెలిసి ఆ టైం అప్పుడు అంటే నేను విక్టిమ్ ని కాబట్టి ఇలా ఎంసెట్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆ టైంలోనే ఈ ఎంసెట్ పేపర్ లీక్ అయ్యింది. తర్వాత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల తర్వాత మరి చూడండి 2016 ఎంసెట్ 2 ప్రశ్నాపత్రం నిందితుడు శ్రీ చైతన్య, డీన్ వాసుబాబు, ఇట్లా మనకి ఏవైతే జాంబీ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో, ఈ జాంబీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ట్యూషన్స్ చెప్పేవాళ్ళు లేదా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మెయిన్ గా ఎన్నైనా కోట్ల రూపాయలు ఇచ్చి ఇలాంటి క్వశ్చన్ పేపర్స్, కామన్ ఎంట్రన్స్ టెస్ట్ క్వశ్చన్ పేపర్స్ ముందే లీక్ చేపించి కొనుక్కునే ఈ దీన్ని అంటే ఈ సాంప్రదాయాన్ని మొదలు పెట్టారు. ఎందుకంటే ఎగ్జామ్ కి రిజల్ట్స్ వచ్చాయంటే 1 1 1 1 2 2 3 3 3 4 8 10 18 20 ఇన్ని సీట్లు మాకు వచ్చాయి అని చెప్పుకోవడానికి. ఇవన్నీ కూడా పేపర్ లీకుల ద్వారా వచ్చినవే. ఎవ్వడికి లేని జ్ఞానము, ఎవ్వరూ చెప్పని చదువులు ఏంటంటే వీళ్ళు స్పెషల్ గా చెప్తున్నది, అది ఆలోచన చేసుకోవాలి. పేపర్ లీక్ అనేది ఈ రోజుల్లో మన భారతదేశ యువతకి ఒక పెద్ద తలనొప్పిగా మారింది. అసలే చదువులు అంటే చాలా డబ్బుతో కూడిన వ్యవహారం. ఆ తర్వాత చదువుకున్న చదువుకి దానికి తగ్గ ఉద్యోగం వస్తుందా లేదా అనే ఒక గ్యారంటీ కూడా లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం. మన భారతదేశంలో గత 47 సంవత్సరాలలో లేని ఆ నిరుద్యోగ రేటు ఇప్పుడు ప్రస్తుతం 2024లో పెరిగింది. 47-46 సంవత్సరాల నుంచి ఇంతగా నిరుద్యోగ సమస్యలు ఇంతకుముందు లేవు, కానీ ఇప్పుడు నిరుద్యోగ సమస్యలు వచ్చాయి. నిరుద్యోగ సమస్యలు గురించి ఇప్పుడు మాట్లాడే అవసరం ఏముంది అని అంటారేమో. ఉత్తరప్రదేశ్లో గుర్తు తెచ్చుకోండి, 3-4 సార్లు మరి ఉత్తరప్రదేశ్ బోర్డు నుంచి కానీ లేకపోతే ఉత్తరప్రదేశ్లో ఉద్యోగాల కోసం పడిన ఏ పేపర్ ఏ అడ్వర్టైజ్మెంట్ అయినా సరే ఎగ్జామ్ కి ముందే ఆ పేపర్లన్నీ కూడా లీక్ అయిపోయాయి. మెయిన్లీ ఉత్తరప్రదేశ్లో ఎవరు సర్కార్ ఉంది, ఎవరు డబల్ ఇంజన్ సర్కార్ ఉంది, మరి ఎవరు పరిపాలిస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. చాట్ జీపీటీ ఈ రోజుల్లో చాలా ట్రెండింగ్ గా ఉన్న యాప్స్ లేకపోతే విడ్జెట్స్, గ్యాడ్జెట్స్ ఏమన్నా ఉన్నాయి అని అంటే చాట్ జీపీటీ ఒకటి, ఇంకొకటి ఏఐ ఒకటి. మీరు చాట్ జీపీటీలోకి వెళ్ళి పేపర్ లీక్స్ ఇన్ ఇండియా అని మీరు ఒకటి కొడితే చాట్ జీపీటీ వాడే ఒక చక్కని మీకు ఒక ప్రెజెంటేషన్ తయారు చేసి ఇస్తాడు, ఒక ఆర్టికల్ తయారు చేసి ఇస్తాడు చాట్ జీపీటీ. సో నేను చాట్ జీపీటీలోకి వెళ్ళి పేపర్ లీక్స్ ఇన్ ఇండియా అని కొడితే పేపర్ లీక్స్ ఇన్ ఇండియా ఎస్పెషల్లీ ఫర్ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ లైక్ బోర్డ్ ఎగ్జామ్స్ ఆర్ కాంపిటేటివ్ ఎంట్రన్స్ టెస్ట్ ఆర్ అన్ఫార్చునేట్లీ నాట్ అన్హర్డ్ ఆఫ్. ఇది చాలా కామన్ విషయం అని చెప్తున్నారు. దీస్ ఇన్సిడెంట్స్ కెన్ హ్యావ్ సిగ్నిఫికెంట్ repercussions including loss of trust in the examination system, unfair advantage of some candidates and disruption of academic schedules. ఇవి ఎంతో మంది జీవితాలతో చెలగాటలాడే పనులు ఇవన్నీ పేపర్ లీక్ అనేవి. ఇప్పుడు మరి ఈ నీట్ ఎగ్జామ్ అని ఏదైతే మనం అంటున్నామో అది డాక్టర్లుగా అవ్వాలి అని అంటే మెడిసిన్ చదవాలి. ఈ మెడిసిన్ చదవడానికి కన్నా ముందు ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ పేరే నీట్. ఆ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఒక ఇండివిజువల్ బాడీ, ఇండివిజువల్ కాన్స్టిట్యూషనల్ బాడీ పేరే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది దాదాపు 2013లో ఫామ్ అయింది, కానీ 2019 నుంచి నీట్ ఎగ్జామ్స్ వీళ్ళు కండక్ట్ చేస్తూ ఉన్నారు. 2021లో కూడా నీట్ ఎగ్జామ్ యొక్క పేపర్ లీక్ అయింది అనే ఒక వార్త వచ్చింది. అది ఎంతవరకు నిజం అనేది మరి ప్రేక్షకులు మీరు చెక్ చేసుకోవాలి. సో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వీళ్ళు ఈ నీట్ ఎగ్జామ్ ని
ఇలా మన భారతదేశ యువతను మరి డాక్టర్లుగా తీర్చిదిద్దడానికి పెట్టే ఎగ్జామ్ అన్నమాట. సో నీట్ అంటే ఏంటి చాలా మందికి తెలియదు. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ రాస్తే దీంట్లో మంచి మార్కులు వస్తే, హై ర్యాంకింగ్ వస్తే, ఇది భారతదేశం అంతా మొత్తానికి కండక్ట్ చేసే ఎగ్జామ్. ఒక లోకల్ గా తెలంగాణకి వేరేగా, ఆంధ్రాకి వేరేగా, అస్సాంకి, గుజరాత్కి, పంజాబ్కి అలా కాకుండా మొత్తం భారతదేశం మొత్తాన్ని ఒక సెంట్రలైజ్డ్ గా మరి ఎన్టీఏ వాళ్ళు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఈ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తారు. సో దీని అడ్వర్టైజ్మెంట్ ఫిబ్రవరిలో పడింది. పడ్డప్పుడు దాదాపుగా 24,06,000 చిల్లర మంది, అంటే ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్పకుండా అప్రాక్సిమేట్ గా 24,06,000 సంథింగ్ కొంతమంది ఇంతమంది దానికి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. మరి ఎగ్జామ్ ఫీజులు కట్టారు. ఎగ్జామ్ 5th May 2024 అని చెప్పారు. అందరూ చక్కగా ప్రిపేర్ అయ్యారు. ఎగ్జాములు కూడా బాగా రాశారు. ఇప్పుడు ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఎప్పుడు అని చెప్పారంటే, ఎగ్జామ్ రిజల్ట్ వాజ్ సపోజ్ టు బి అనౌన్స్డ్ ఆన్ 14th of June. ఈ నెల 14వ తారీఖు, అంటే ఈ రోజు ఇంకా 14వ తారీఖు కాదు, ఈ రోజు 11వ తారీఖు. కానీ రిజల్ట్స్ వర్ పబ్లిష్డ్ ఆన్ 4th June 2024 అమిట్స్ లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్. మనకి 4 జూన్ 2024లో లోక్సభ ఎలక్షన్ యొక్క రిజల్ట్ తో పాటు ఫటాఫట్ 10 రోజుల ముందే ఈ నీట్ ఎగ్జామ్ యొక్క రిజల్ట్ ఇచ్చేయడం జరిగింది. రిజల్ట్ పబ్లిష్ చేయడం జరిగిపోయింది. ఇప్పుడు అంత తొందరలో హరివరిలో చేసే అవసరం ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెళ్లి జరుగుతుంది అనుకుందాం. పెళ్లికి ముహూర్తం 24 జూన్ అని అనుకుంటే 24 జూన్ కన్నా ముందే కాదు, 14 జూనే పెళ్లి చేసేద్దాము అని చెప్పి ఎవరైనా తొందర పెడుతున్నారు, లేదా ఎవరైనా బలవంత పెడుతున్నారు అంటే అందులో ఏదో తప్పకుండా ఏదో లోటుపాట్లు ఉన్నాయని దాని అర్థం. ఏదో ఒక ప్రాబ్లం ఉంది అక్కడ. ఇంకొంచెం లేట్ అయితే ఏవో కొన్ని తెలియకూడని విషయాలు ఆడపెళ్లి వారికో మగ పెళ్లి వారికో ఏవో తెలిసేవేవో ఉంటాయి అని దాని అర్థం అది. సో వీళ్ళు కూడా మరి ఎలక్షన్ రిజల్ట్స్, లోక్సభ ఎలక్షన్ రిజల్ట్స్ వస్తున్నాయి కదా, దీంతో పాటే సందట్లో సడేమియా చేసేద్దామని 14th June కి రావాల్సిన రిజల్ట్ 4th June కి ఇచ్చేసారండి. సో పిల్లలందరూ కూడా ఇక నీట్ రిజల్ట్ వాళ్ళ రిజల్ట్ చూసుకోవటం మొదలు పెట్టారు. 24,06,000 సంథింగ్ మంది అని చెప్పాను కదా, వాళ్ళల్లో 67 మందికి, ఇండియా మొత్తంలో కూడా 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అందులో అసలు ఇది భారతదేశంలోనే ఒక రికార్డ్ బ్రేకింగ్ అన్నమాట. 67 మందికి 720 మార్కులు, అంటే నీటికి ఎగ్జామ్ కి 200 మార్కులకు ఉంటుంది. అంటే జువాలజీ, బాటనీ. ఇక్కడ మాట చెప్తానండి, జస్ట్ ఐఎమ్ స్టాపింగ్. ఇక్కడ మాట చెప్తానండి, ఎందుకంటే ప్రాముఖ్యమైన మర్చిపోతాను నేను. ఏంటంటే అండి, ఈ ర్యాంక్ రావడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఎందుకంటే కష్టంతో కూడుకుంది. ఎందుకంటే తమ్ముడాల పాప సో ఈ నీట్ ఎగ్జామ్ రాసిందండి. 3 సంవత్సరాలు కష్టపడితే కానీ సీట్ రాలేదండి. 3 సంవత్సరాలు కష్టపడితే కానీ, రాత్రి పొగలు కష్టపడితే కానీ సీట్ రాలేదు. మొత్తం కుటుంబం అంతా ఎంతో వేదన పడింది. ఆ పిల్ల కూడా చాలా కష్టపడి చదివిందండి. 3 సంవత్సరాలు కష్టపడితే కానీ ర్యాంక్ అనేది రాలేదు. ఇప్పుడు ప్రజెంట్ డాక్టర్ చదువుతుందండి, గమనించాలి. అంటే ఎంతో కష్టమైన ఎగ్జామ్ అని చెప్పచ్చు ఈజీగా. అంటే నాకు తెలిసి 1, 2 ఫస్ట్ ర్యాంక్ వస్తాయండి. టాప్ అంటే టాప్ పొజిషన్ ఎవరికి వస్తుంది అంటే 1, 2 లేదా 3 అని విన్నాను నేను ఎప్పుడు నీట్ లో రావడం. కానీ ఫస్ట్ టైం విన్నాను 67 అనేది ఫస్ట్ టైం విన్నానండి. కంటిన్యూ బ్రదర్. సో 67 స్టూడెంట్స్ కి టాప్ పొజిషన్ రావడం, ఫస్ట్ ర్యాంక్ రావడం అంటే నీట్ ఎగ్జామ్ 200 మార్కులకి పెడతారు. బాటనీకి 50, జువాలజీకి 50, కెమిస్ట్రీకి 50, ఫిజిక్స్ కి 50. సో ఇలా 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా 200 క్వశ్చన్స్ ఉంటాయి. సో మరి అందులో కరెక్ట్ ఆన్సర్ కి మరి 4 మార్కులని, తర్వాత రాంగ్ ఆన్సర్ కి -4 అని, అటెంప్ట్ చెయ్యకపోతే -1 మార్క్ అని ఇలా ఉంటుంది. సో అవుట్ ఆఫ్ దిస్ ఇలా ఇన్ని క్లాసెస్ ఉన్నాయి ఇందులో. అయినప్పటికీ కూడా 67 మంది టాప్ పొజిషన్ లో వచ్చారు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ పిల్లలందరూ కూడా చక్కగా, నేను ఇది AI జనరేటెడ్ పిక్స్ ఇవన్నీ. సో ఈ పిల్లలందరూ కూడా మరి చక్కగా వాళ్ళ రిజల్ట్స్ అన్ని కూడా చూసుకున్నాక మెల్లిగా దాని లోపలికి వెళ్ళి దానిలోని నిజాలు తెలుసుకుంటున్న సమయంలో ఒక్కొక్కళ్ళు మెల్లిమెల్లిగా షాక్ కి గురవుతూ, ఒక్కొక్కళ్ళు సర్ప్రైజ్ అవుతూ ఉన్నారు. అసలు ఏం జరిగింది?
అసలు ఏం జరిగింది, ఇది ఏం జరిగింది అంటే ఇది ఒక స్కామ్ గా ప్రజలకి అర్థమైంది, పిల్లలకి అర్థమైంది, స్టూడెంట్స్ కి అర్థమైంది, పిల్లల యొక్క తల్లిదండ్రులకి అర్థమైంది ఇది ఒక స్కామ్ అని. ఎలా స్కామ్ అయిందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు ఫస్ట్ ర్యాంక్ మీకు స్క్రీన్ మీద కనపడుతుందని నేను ఆశిస్తున్నాను. కనపడుతుందా జాన్ కోయ సార్? ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎంతమంది అంటే 67 మంది అని చెప్పాను. వాళ్ళకి కొంచెం జూమ్ చేయండి బ్రదర్, ఫుల్ గా కనబడాలి అందరికి. రైట్ అండి. సో ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడి నుంచి అయితే ఎగ్జామ్లు రాశారో నీట్ ర్యాంక్ ఇక్కడ మీకు కర్సర్ కనపడుతుంది అనుకుంటున్నా, కనపడుతుందండి? నీట్ ర్యాంక్ వచ్చేసి ఫస్ట్ ర్యాంక్, ఇంతమంది ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. అందరికి ఎంత పర్సెంటైల్ వచ్చిందండి? 99.997129. సో వీళ్ళందరూ కూడా ఇలా మంచి ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వీళ్ళంతా కూడా. కానీ మెల్లిమెల్లిగా ఇందులో లోపలికి వెళ్ళి చూస్తుంటే అర్థమవుతుంది ఏంటంటే దాదాపుగా 8 మంది పిల్లలు, దాదాపుగా 7 లేదా 8 మంది పిల్లలు ఒకే ఎగ్జామ్ సెంటర్ నుండి, అది కూడా దగ్గర హాల్ టికెట్ నంబర్ ఉన్న వాళ్ళు, హాల్ టికెట్ నంబర్స్ కూడా ఇక్కడ చూడొచ్చు, హాల్ టికెట్ నంబర్స్ ఇక్కడ హాల్ టికెట్ దగ్గర హాల్ టికెట్స్ ఉన్న వాళ్ళు, హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి, రాజస్థాన్ నుంచి దగ్గర హాల్ టికెట్ నంబర్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి టాప్ ర్యాంకులు వచ్చాయి. ఒకే ఎగ్జామ్ సెంటర్ నుండి ఎలా వచ్చింది టాప్ ర్యాంకులు అంటే ఇందులో ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. ట్యూషన్లు చెప్పే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా దేశం మొత్తం నెట్వర్క్ చలాయించి వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ర్యాంక్ నంబర్ 64 నుంచి 69 అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి 67 దాకా, 68, 69 సెకండ్ ర్యాంక్. సో వీళ్ళందరూ చూడండి, వీళ్ళ హాల్ టికెట్ నంబర్స్ అన్ని చాలా దగ్గరగా ఉంటాయి. 2307010 సిరీస్ తర్వాత వస్తాయి. 2307010 అనేది వీళ్ళ కామన్ హాల్ టికెట్ నంబర్స్, దగ్గరగా ఉన్న హాల్ టికెట్ నంబర్స్. ఆల్మోస్ట్ వీళ్ళందరూ ఒకే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో చదువుకున్నవారు లేదా ఒకే ఎగ్జామ్ సెంటర్ లో ఎగ్జామ్ రాసిన వాళ్ళు. ఇలా 8 స్టూడెంట్స్ ఫ్రమ్ సేమ్ సెంటర్ గాట్ 700 మార్క్స్ అవుట్ ఆఫ్ 720. తర్వాత చాలా మంది పిల్లలకి మైనస్ మార్కులు ఉన్నప్పటికీ 718 మార్కులు, 719 మార్కులు ఎలా వచ్చాయండి అని ప్రశ్నిస్తే కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ లో ఒక అరగంట లేట్ అయింది లేదా గంట లేట్ అయింది న్యూస్ క్వశ్చన్ పేపర్ అందడానికి అని కుర్తి సాకులు చెప్పారు ఎన్టీఏ వాళ్ళు. ఒకవేళ అరగంట లేట్ అయితే అరగంట ఇంకా ఎగ్జామ్ రాయడానికి ఎక్స్ట్రా టైం ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏమన్నారంటే ఇలా లేట్ అయిన కారణంగా మేము గ్రేస్ మార్కులు ఇచ్చాము అని చెప్తున్నారు. గ్రేస్ మార్కులు ఏ క్రైటీరియా ప్రకారం ఇచ్చారు? ఎగ్జామ్ సెంటర్ ప్రకారంగా ఇచ్చారా లేదా స్టడీ సెంటర్ ప్రకారంగా ఇచ్చారా, జోన్ వైజ్ గా ఇచ్చారా? ఎలా మీరు గ్రేస్ మార్కులు ఇచ్చారంటే దానికి ఇప్పటిదాకా ఆన్సర్ లేదు. సో ఇది ఒక పెద్ద స్కామ్. మన భారతదేశంలో ఈ పేపర్ లీకుల కోసం ఒక స్పెషల్ లా అనేది, ఒక చట్టం అనేది ఇంతకు ముందు లేదు. అది కేవలం ఫిబ్రవరి 5వ తారీఖు ఈ సంవత్సరం 2024లో పార్లమెంట్ లో పేపర్ లీక్ కి అగైన్స్ట్ గా ఒక బిల్లు తేవడం జరిగింది. ఈ బిల్లులో పేపర్ లీక్ కి ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉంటారో పేపర్ లీక్ లో వారికి మినిమం 10 years ఇంప్రిజన్మెంట్ లేదా ₹1 కోటి జరిమానా లేదా 2 కట్టేటట్టుగా 2 వీళ్ళ మీద ఇంప్లిమెంట్ అయ్యే విధంగా ఒక చట్టాన్ని తెస్తే ఆ చట్టం పాస్ అయిందండి 6th February 2024 రోజున. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే మన భారతదేశంలో ఏదైతే గవర్నమెంట్ నడుస్తుందో ఆ గవర్నమెంటే లా తెస్తుంది. ఆ గవర్నమెంట్కే తెలియకుండా వారి ముక్కు కింద నుంచి లేదా వారికి తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ అనేది ఎలా జరుగుతుంది? ఎందుకంటే వార్తలు ఏమొచ్చాయంటే తొందరగా క్వశ్చన్ పేపర్లు కొనుక్కోండి, ఇంకా ఈరోజు సాయంత్రం వరకే ఆఫర్, మీరు పర్ సబ్జెక్ట్ ₹30,000 కడితే అంటే ₹120,000 కడితే మీకు క్వశ్చన్ పేపర్ దొరుకుతుంది అని వాట్సాప్లో మరి టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా పిల్లలు దీన్ని సర్క్యులేట్ చేసుకున్నారు చాలా చక్కగా. అంటే లాస్ట్ మూమెంట్ దాకా కూడా ఈ క్వశ్చన్ పేపర్లు కొనుక్కొని మరి అందరికీ అన్ని ఆన్సర్స్ అన్ని కరెక్ట్ గా గుర్తుండవు కాబట్టి కొంతమందికి కొన్ని మైనస్ మార్కులు పడ్డాయి, కొంతమంది కొన్ని అటెంప్ట్ చేయలేదు, గుర్తున్నంత వరకు రాశారు. సో ఇది మాత్రం పక్కా 100% పేపర్ లీక్ అయ్యింది అనేది అర్థమవుతుంది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ కేసు నడుస్తుంది. మరి న్యాయం అనేది జరుగుతుందా అనేది మన ప్రశ్న.